ఎక్కడ జాబ్ చేసేది ఇప్పుడు మీరు? నేను ఇండోసోల్లో వర్క్ చేస్తున్నాను. ఇండోసోల్ దగ్గర చేవూరు. ఎలా వచ్చింది బ్రదర్ మీరు ఆ జాబ్ ఆఫర్? నేను ఇక్కడ ప్లాంట్ పడిందని న్యూస్లో చూసి నేను వచ్చి చూశాను. బయట ఇక్కడ వాళ్ళ దగ్గర వాచ్మ్యాన్ దగ్గర కనుక్కుంటే పలానా మెయిల్ ఇచ్చారు వాళ్ళు. ఓకే. ఆ మెయిల్కి నా రెజ్యూమ్, నా డీటెయిల్స్ అన్ని నా బయోడేటా పంపించాను. ఓకే. పంపిస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి నాకు వితిన్ 2 daysలో నాకు కాల్ బ్యాక్ చేశారు. ఓకే. కాల్ బ్యాక్ చేశారు. ఆ ప్రాసెస్ ఇంటర్వ్యూస్ జరిగినాయి, 2 interviews జరిగినాయి. ఓకే. అవన్నీ చూడగా వితిన్ 1 weekలో నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. ఓకే. మీరు ఇక్కడ జాబ్ చేయడం వల్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ మీకు జాబ్ రావడం వల్ల? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చదువుకున్నంత చెన్నైలో అనమాట. ఓకే. అక్కడ నేను చెన్నైలో వర్క్ చేసేటప్పుడు నేను అక్కడ చదువుకునేటప్పుడు ఇట్లా అనుకునేవాడిని, ఇక్కడ చాలా ప్లాంట్స్, ఇక్కడ చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్, అలాంటిది మన ఊర్లో కూడా ఉంటే నాకు ఎటు బయటికి పోకుండా ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు కదా నేను అనిపించేది. లక్కీగా నాకు ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే ఇక్కడ జాబ్, ఇక్కడ ఉండటం, ప్లాంట్ ఉండటం తెలిసి తెలవడం, నేను రావడం, జాయిన్ అయిపోవడం, అడగడం, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, జాబ్ ఇచ్చేయడం, దగ్గరగా ఉంటుంది, నియర్ బై, త్వరగా రావడం, త్వరగా చూసుకొని వెళ్ళిపోవడం. అది నాకు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు అదర్ బయట స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు 9కి అట్లా వెళ్తారు ఇంటికి, ఆ ట్రాఫిక్కి అదంతా. ఇప్పుడు నాకు ఇంటికి ప్లాంట్కి చాలా దగ్గర, వితిన్ 10 minutesలో నేను వెళ్ళిపోతాను. 6కి వర్క్ అయిపోతుంది, వితిన్ 6:30 లోపల నేను ఇంట్లో రీచ్ అయిపోతాను. ఓకే. ఇక్కడ ఫుడ్ వాళ్ళే ఉంటుంది, అకామిడేషన్, బస్సు. కంపెనీ వాళ్ళంతా బాగా చూసుకుంటారు, చూసుకుంటారు. ఏదైనా సమస్య ఉందా కంపెనీలో మీకు? ఏమైనా? కంపెనీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదన్న. ఇప్పుడు సేఫ్టీ పరంగా కానీ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఓకే. నాకు తెలిసినంతవరకు వర్కర్స్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ విషయంలో కానీ, ఇప్పుడు ఫుడ్ బాగాలేదని మనం ఏదైనా కంప్లైంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మోడిఫై చేస్తున్నారు దాన్ని ఇమీడియట్గా. రైట్. ఓకే. బస్సు మనకి ఇవ్వటం కానీ, నాకు తెలిసినంత వరకు ఇలా ప్రతి కంపెనీలో ఇలా ఉండదు. బస్సు, ఫుడ్, అకామిడేషన్స్ అన్నీ కూడా ఉండవు అనేది. అకామిడేషన్ కూడా మీ బయట వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉంటుంది అకామిడేషన్. అకామిడేషన్, ఫుడ్ అయినా చూసుకుంటే దగ్గర 5,000 to 8,000 బెనిఫిట్ చేసినట్టే ఒక అంతే కదా ఎంప్లాయ్కి. అవును. ఓకే. థ్యాంక్ యూ. ఓకే.